ఏం యాక్టింగ్ చేసినవురా కౌశిక్? బా ఏం యాక్టింగ్ చేసినవురా కౌశిక్? కాంతా ఇప్పుడే మూవీకి వెళ్ళొచ్చాను. మూవీ నాకు ఎలా అనిపించిందంటే పర్లేదు, బాగుంది. ఇలాంటి మూవీస్ రేర్గా వస్తాయి. చాలా హీరోస్ ఇలాంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నా చాలా డేర్ అని ఉండాలి. బేసికలీ ఈ మూవీ అందరికీ నచ్చదు. అనే లైక్ కమర్షియల్ మూవీస్ బాగా ఇష్టపడే వాళ్ళకి అండ్ ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా అయితే అస్సలు నచ్చదు. మామూలుగా ఇంటెన్స్ డ్రామా ప్లస్ ఒక మిస్టరీ ఇన్వెస్టిగేషన్ ఇలాంటి మూవీస్ చూసే వాళ్ళకి చాలా నచ్చింది. ఎందుకంటే ఈ మూవీ చాలా బాగుంటుంది, రైటింగ్ మాత్రం చాలా బాగుంటుంది. కానీ రన్ టైం ప్లస్ చాలా స్లోగా జరిగిద్ది మూవీ మాత్రం. మీకు మాత్రం నిద్రపోయే ఫీలింగ్ వచ్చింది థియేటర్లో అయితే. హాయ్ హలో, వెల్కమ్ టు రివ్యూ విత్ యశ్వంత్. కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ మినిమం వ్యూ పర్సెంటేజ్ మాత్రం 2 minutes వస్తుంది. మనం తీసేది పెట్టేది 4 minutes, 2 minutes చూస్తున్నారంటే మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయి కాబట్టి మీరు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేశారంటే ఇంకొంతమంది చూస్తారు. వ్యూస్ మాత్రం చాలా వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. చూసే ప్రతి వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా చాలా ఉపయోగపడుద్ది. ఇలాంటి మోర్ వీడియోస్ అండ్ మోర్ మూవీ అప్డేట్సే కాకుండా ఇంకొన్ని వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నారు. మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఇలాంటి మోర్ వీడియోస్ తీయాలంటే ఈ మూవీలో మెయిన్ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, ఈ గురు శిష్యులు ఉంటారు, లైక్ డైరెక్టర్ అండ్ హీరో ఉంటారు. వాళ్ళిద్దరు గురు శిష్యులు, వాళ్ళిద్దరు మరి జరిగే ఈగో క్లాషెస్ ఈ మూవీ మెయిన్ ప్లాట్ వచ్చేపాటికి. అండ్ ఈ మూవీలో ఒక మర్డర్ జరిగిద్ది. ఆ మర్డర్ ఎవరు చేశారని చెప్పి ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. ఇది ఈ మూవీ మెయిన్ ప్లాట్ వచ్చేపాటికి. అండ్ ఈ మూవీలో హీరో హీరోయిన్ అండ్ క్యాస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు యాక్టింగ్ చాలా బాగా చేస్తారు. మెయిన్గా ఈ మూవీలో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే గారిని చూసి ఈ మూవీలో యాక్టింగ్ అంత చేయగలరా అని అనిపించింది. కానీ మూవీ చూసిన తర్వాత మీకు ఆ ఒపీనియన్ మొత్తం చాలా మారిపోయింది. ఎందుకంటే భాగ్యశ్రీ గారు తన 200% ఇస్తారు. ఓవరాల్ ఉన్న యాక్టర్స్ కన్నా మీరు భాగ్యశ్రీ గారి యాక్టర్స్ చాలా బాగా నచ్చింది యాక్టింగ్ మాత్రం. అండ్ ఈ మూవీలో అందరినీ ఒకరి నుంచి ఒకరు చేస్తారు కదా, టాప్ నాచ్ లెవెల్ అంటే దుల్కర్ సల్మాన్ గారు. మెయిన్గా దుల్కర్ సల్మాన్ గారి యాక్టింగ్ చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దుల్కర్ సల్మాన్ గారిని చూస్తే లైక్ ఫస్ట్ ఆఫ్ అని అయితే ఈ మూవీ స్క్రిప్ట్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారా అనిపించింది. కానీ మూవీ ఎండింగ్ వచ్చేపాటికి ఈ మూవీ ఎందుక దుల్కర్ సల్మాన్ గారు సెలెక్ట్ చేసుకుందని చెప్పేసి అనిపించింది. ఈ మూవీలో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ పాజిటివ్ అండ్ హిట్ టాక్ లైక్ మూవీ చాలా బాగుండడానికి కానీ ఆ స్క్రిప్ట్ అండి. ఎందుకంటే దుల్కర్ సల్మాన్ గారు తన ప్రీవియస్ 3 movies చూసుకుంటే సీతారామం అండ్ లక్కీ భాస్కర్ అండ్ ఇది కాంతా మూవీ. ఈ మూవీ 3 different జోనర్స్, ఒక్కొక్కసారి ఒక్కొక్క జోనర్తో వచ్చి మనల్ని చాలా సాటిస్ఫై చేస్తారు. ఈ మూవీ కూడా సేమ్ అంతే. లైక్ ఈ మూవీ అనేది ఈ స్క్రిప్ట్ సెలెక్షన్ అని తీసుకుంటాం లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పెరిమెంటల్ మూవీస్ ఇన్ రీసెంట్ టైమ్స్. ఇలాంటి మూవీస్ అసలు ఎవరు తీరు, వస్తమే అరుదు ఇలాంటి మూవీస్. ఎందుకంటే లైక్ ఎప్పుడు కమర్షియల్ మూవీస్తో హిట్ కొట్టాలని చూస్తాం, అందరు హీరోస్ చూస్తారు. కానీ ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ మూవీస్ తీస్తే ఇంకా సినిమా మీద ఆడియన్స్కి అనేది చాలా హై ఎక్స్పెక్టేషన్స్, లైక్ ఈ సినిమాస్ ఇలా కూడా తీస్తారని చెప్పి అనిపించింది. అండ్ ఈ మూవీలో దుల్కర్ సల్మాన్ మీరు ఫస్ట్ హాఫ్ చూసి సెకండ్ హాఫ్ కూడా సగం చూసేరాక అసలు ఎందుకు ఈ మూవీని దుల్కర్ సల్మాన్ గారు టేకప్ చేశారు అనిపించింది. కానీ చివర 30 minutes పార్ట్ అయితే ఉంటుంది. ఆ 30 minutes మాత్రం మీకు చాలా బ్యాంగ్ ఆన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ మూవీలో మెయిన్ పాజిటివ్స్ వచ్చేపాటికి రానా దగ్గుపాటి గారు అండ్ సముద్రకని గారు వాళ్ళ 100% న్యాయం చేస్తారు వాళ్ళ క్యారెక్టర్స్కి అయితే. రానా దగ్గుపాటి ఈ మూవీలో వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్స్ వచ్చేపాటికి ఏంటంటే స్క్రీన్ ప్లే. మీకు ఎక్కడ మూవీ కన్ఫ్యూజన్ మాత్రం ఉండదు. ఎందుకంటే బేసికలీ మూవీస్ అంటే ఏ సీన్ మూవీలో చేస్తున్నామా, ఏ సీన్ మామూలుగా ఉంటుందా బేసిక్గా చాలామందికి అర్థం కాదు. కానీ ఈ మూవీలో స్క్రీన్ ప్లే వచ్చేపాటికి మీకు అలా కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. ఏది మూవీలో పాట, ఏది నార్మల్గా రియాలిటీగా జరుగుతుందని చెప్పేసి చాలా బాగా తీస్తారు. అండ్ వన్ ఆఫ్ ద పాజిటివ్స్ వచ్చేపాటికి ఇంకా మూవీలో క్యాస్ట్. ఎందుకంటే ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే గారు అండ్ దుల్కర్ సల్మాన్ గారు, రానా దగ్గుపాటి గారు అండ్ సముద్రకని గారు వన్ ఆఫ్ ద హైలీ టాలెంటెడ్ యాక్టర్స్. వీళ్ళందరూ వాళ్ళ క్యారెక్టర్స్కి 100% న్యాయం చేస్తారు. మెయిన్లీ భాగ్యశ్రీ బోర్సే గారిని ఫస్ట్ చూసినప్పుడు ఈ మూవీలో ఈమె కన్నా వేరే యాక్ట్రెస్ని తీసుకుంటే బాగుండు అని అనిపించింది నాకైతే పర్సనల్గా. కానీ మూవీ చూసిన తర్వాత మీకు ఆ ఒపీనియన్ మొత్తం చాలా మారిపోయింది. ఎందుకంటే ఓన్లీ గ్లామరే కాదు, యాక్టింగ్ కూడా చేయగలరని చెప్పి ఈ మూవీతో భాగ్యశ్రీ గారు ప్రూవ్ చేశారు. అండ్ ఈ మూవీలో నెగిటివ్స్ వచ్చేపాటికి ఏంటంటే ఆ రన్ టైం అనేది చాలా ఎక్కువగా ఉండిద్ది. మీకు సినిమా చాలా స్లో పేస్డ్ సినిమా. ఎందుకంటే ఇది ఒక మిస్టరీ అంటే మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ మూవీ కాబట్టి. అండ్ మూవీలో క్యారెక్టర్స్కి చాలా డెప్త్ ఉండేది కాబట్టి యాక్టింగ్కి మీకు చాలా రన్ టైం కావాల్సిందే. ఎందుకంటే మీకు సీన్ టు సీన్ లింక్ ఉండాలి కాబట్టి. అండ్ వన్ ఆఫ్ ద నెగిటివ్స్ వచ్చేపాటికి
డబ్బింగ్ అనేది మీకు రానా గారు వచ్చినంత రాక మీకు డబ్బింగ్ లిప్సింగ్ అంతగా ఉండదు, ఎందుకంటే తమిళ్లో మెయిన్ తీసింది. మీకు తెలుగు డబ్బింగ్ అంత కనిపించదు, కానీ రానా గారు వచ్చిన తర్వాత మీకు ఓకే మన తెలుగు వాళ్ళు యాక్టింగ్ అండ్ లైక్ లిప్సింగ్ మీకు అనిపించింది. ఈ మాస్ ఎలివేషన్ ఫైట్స్ వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ మూవీ నచ్చదు. వచ్చే వాటికి నా ప్రకారం అవుట్ ఆఫ్ ద 5 నేను ఈ మూవీకి ఇస్తాను 2.5. ఎందుకంటే వాళ్ళ ఎఫెక్ట్కి అండ్ ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ మూవీస్ ఇంకా చాలా తీయాలని చెప్పేసి అనుకుంటూ